తెలంగాణ ప్రభుత్వ వైప్ ఆది శ్రీనివాస్పై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావులపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గోదావరి కృష్ణా నదుల జలాలపై ఢిల్లీలో జరిగిన చర్చలపై బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హరీష్ రావులు ఉలిక్కిపాటుకు గురవుతున్నారని అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక చర్చలు జరిగితే మీకెందుకు చలి జ్వరం వస్తుందని అన్నారు. బనకచెర్ల ఎజెండాలో లేకపోవడంతో తెలంగాణ సెంటిమెంట్ను రంగరించలేక కుమిలిపోతున్నారని కూడా ఎద్దేవా చేశారు. తెలంగాణ సెంటిమెంట్తోనే ముందుకు పోవాలన్న ఆలోచన మీకు తప్ప మీలాగా రాయలసీమకు వెళ్లి చేపల పులుసు తిని గోదావరి జిల్లాలో రాసిస్తారనుకున్నారా? మమ్మల్ని ప్రగతి భవన్ కు జగన్ ఆహ్వానించి ఆ తదుపరి కృష్ణా జలాలను తామూళ్ళలో పెట్టి ఇచ్చినట్టుగా మేము ఇస్తామనుకున్నారా? ఏం మిస్ అయ్యారని చెప్పని ఈరోజు తెగ ఉబలాట పడుతున్నారు. కేటీఆర్ హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా. గోదావరి జలాలపైన కాళేశ్వరం కట్టి దక్షిణల కొరకు ఏటీఎంగా మార్చుకొని కామధేనుగా మార్చుకొని కూలేశ్వరంగా చేసినటువంటి సందర్భం మీదైతే ఈరోజు మేము టెక్నికల్ అంశంలో తెలంగాణకు గోదావరి కృష్ణాలు ఎక్కడ చుక్క నీరు తగ్గినా తగ్గేది లేదని ఓవైపు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే ఈరోజు మీరు ఎందుకు ఉలికపడుతున్నారని చెప్పన్నమాట. సందర్భంగా గతంలో కృష్ణా జలాల్లో 299 టీమ్స్ చాలని సంతకం పెట్టిన మీరు తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టినటువంటి మీ నిర్ణయం మా రైతుల నోట్లో తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేసినటువంటి మీరు ఈ రోజు కబుర్లు చెప్పేదని అడుగుతా ఉన్నా. కృష్ణా గోదావరి జిల్లాల్లో గోదావరిలో మనకు